ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే అయ్యప్పనుగా పూజించే వాళ్ళందరూ కూడా క్రమశిక్షణ అనేది కావాలి. ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళం మనం అందరం కూడా ఎవరెవరో వచ్చి అంటే మనకన్నా చదువులో గొప్పవాళ్ళు, ధనంలో గొప్పవాళ్ళు, వయసులో గొప్పవాళ్ళు, వీళ్ళందరూ కూడా మీ పాదాలకంతా నమస్కారం చేస్తుంటారు. మాల వేసుకున్నామంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ పాదాలకు నమస్కారం చేస్తుంటారు. వాళ్ళు మామూలుగా అయితే మనకన్నా పెద్దవాళ్ళు మనకు నమస్కరించరు ఆయుక్షేణమని. కానీ మాల వేసుకున్నాం అనుకోండి, మీకంటే వయసులో పెద్దవాళ్ళు వచ్చి మీకు పాదాలు నమస్కారం చేస్తుంటారు. మీకన్నా బాగా చదువుకున్న వాళ్ళు నమస్కారం చేసుకుంటారు. మీకన్నా ధనవంతులు నమస్కారం చేస్తుంటారు. వాళ్ళు నమస్కారం చేసేది ఎవరికి? ఆ ఎల్లయ్యకో పుల్లయ్యకో రామయ్యకో కాదు, వాళ్ళు మనలో చూస్తున్నటువంటి ఆ అయ్యప్ప స్వామికి నమస్కారం చేసుకుంటున్నారు. అట్లా మనమే దేవతా స్వరూపంగా భావించి 10 మంది చేత నమస్కరించబడుతున్నామంటే మనం ఏ విధంగా ఉండాలి? మనమే భగవంతుడిగా 10 మంది భావిస్తున్నారంటే మన నడవడిక ఏ విధంగా ఉండాలి? మన పద్ధతి ఏ విధంగా ఉండాలి? మన మాట ఏ విధంగా ఉండాలి అనేది మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మన మాట అనేది సక్రంగా ఉంటుందో, మన నడవడిక అనేది సక్రంగా ఉంటుందో, అప్పుడు సమాజంలో మనకు మాత్రమే కాదు మన అయ్యప్ప స్వామి కూడా మంచి గౌరవం లభిస్తుంది. అయ్యప్ప భక్తులు చూడరా ఎంత క్రమశిక్షణగా ఉంటారు అనేటువంటి ఆ విలువ అనేది మనతో పాటుగా ఆ దైవానికి కూడా వస్తుంది. లేకపోతే ఆ అయ్యప్ప భక్తులు ఎందరో ఈ విధంగా ఉన్నారని చెప్పి స్వామికి కూడా చెడ్డ పేరు రావడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు కూడా ఎంతో క్రమశిక్షణతో ఉండాలి. తర్వాత ఇప్పుడే చెప్పుకున్నాం, అందరూ కూడా వచ్చి మన పాదాలకు నమస్కారం చేస్తున్నారంటే మనలో అయ్యప్పని చూస్తున్నారు అని. కానీ ఏం చేస్తున్నారయ్యా అంటే గురుస్వాములు ఎరిమేళ్ళలో ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి కన్యస్వాముల్ని చితకబోతున్నారంట. పాపం చాలామంది చెప్పి నాతో బాధపడుతుంటారు, స్వామి విధంగా చేస్తున్నారంటే అది చాలా పాపం. ఎందుకని? పక్కన వాడున్నవాడు అయ్యప్పే కదా. ఆయన అయ్యప్పగా భావించి 10 మంది ఎవరో మాలలేని వాళ్ళే అయ్యప్పగా భావించి మనకు నమస్కారం చేస్తుంటే, దీక్షలో ఉండేవాళ్ళు మనమే పక్కన అయ్యప్పగా భావించలేకపోతే ఇంకా దేనికి? ఎవరెవరో మాలలేని వాళ్ళే మనల్ని అయ్యప్పగా భావించి మన పాదాలు నమస్కారం చేస్తున్నారే. అలాంటిది మనం అయ్యప్ప దీక్ష తీసుకొని పక్కన ఉన్న వాడిని మనం అయ్యప్పగా భావించలేకపోతే ఇంకా మన దీక్ష దేనికి? ఆయన కొట్టడం కానీ ఇవన్నీ కూడా చాలా తప్పు, చాలా పాపాన్ని మనం మూట కొట్టుకోవడం ఖచ్చితంగా. తర్వాత అన్నప్రసాదాలు కన్యస్వామికి ఇష్టం వచ్చినట్టు పెట్టేయడం, ఖచ్చితంగా తినాలని చెప్పడం, పారేయకూడదని చెప్పడం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఎవరికి కూడా ఎంత కావాలో అంత అడిగి పెట్టించుకోవాలని చెప్పడమే కానీ అతిగా మనం పెట్టకూడదు, పెట్టింది పారేయకూడదని చెప్పి వాళ్ళని బలవంతం పెట్టకూడదు. కొంతమంది మిరపకాయలు కూడా తినమని చెప్పి బాధ పెడతారు స్వామి అని చెప్పి నాకు చెప్తుంటారు. ఎంత కర్కోటంగా ఉన్నారు చూడండి. అయ్యప్పగా ఉండేవాళ్ళు మనం ఎంత శాంతస్వరూపుడుగా ఉండాలి, ఎంత మార్గదర్శకంగా ఉండాలి, 10 మందికి ఎంత మంచి చెప్పాలి. అలాంటిది మనమే ఈ విధంగా ఉంటే గురువైనవాడు ఇప్పుడు కూడా సక్రమైన మార్గాన్ని చూపించాలి. సక్రమ మార్గంలో మనం నడుస్తూ, ఆచార్యుడు అంటే ఎవరు? ఆచరించి చూపించేవాడు. మనం సక్రమైన మార్గాన్ని ఆచరిస్తూ మన పిల్లలకి మన శిష్యులకు చెప్పాలే కానీ మనమే సక్రమైన మార్గంలో లేకుండా నువ్వు కన్యస్వామిని నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటానంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మండల కాలం అనేది పూర్తి చేయాలి. ఏదో అయ్యప్ప స్వామి ఒక కొండ మీద ఉన్నాడు కాబట్టి, ఎత్తులో ఉన్నాడు కాబట్టి దాన్ని ఎక్కే దానికోసంగా ఉండేటువంటి మెట్లు కాదు అవి. ఆ 18 మెట్లు కూడా 18 మంది అధిష్టాన దేవతలు ఉంటారు. ప్రతి మెట్టు కూడా మనం పడిపూజ చేస్తుంటాం. పడిపూజ చేసి శబరిమలలో కాదు, మన ఊర్లలో కూడా పడిపూజలు చేస్తుంటాం. పడిపూజ చేసి ప్రతి మెట్టు కూడా పూజ చేస్తుంటాం. ప్రతి మెట్టు మీద ఆ దేవతకి ఆరాధన చేస్తుంటాం. ప్రతి మెట్టు మీద ఉండే దేవతని మనం పూజ చేసి నైవేద్యాలు పెట్టి హారతులు ఇస్తుంటాం. అలాంటిది ఆ పడి మనం ఎక్కిపోతున్నామయ్యా అంటే మండలకాలం పూర్తి చేసుకొని మనం ఆ అర్హత సాధించుండాలి. అర్హత లేకుండా ఆ 18 మెట్లు అనేది ఎక్కకూడదు. ఎందువల్ల అంటే భగవంతుడు ఎప్పుడు కూడా నాయన నువ్వు సక్రమైన మార్గంలో రా, నేను సత్ఫలితాన్ని ఇస్తాను అంటాడు. సక్రమైన మార్గం అంటే ఏంది? మండలకాలం అంతా కూడా నియమనిష్టలతో మనం పూర్తి చేసుకోవాలి. అలా ఎప్పుడైతే నియమనిష్టలతో పూర్తి చేసుకుంటామో అప్పుడు మనకు అక్కడ ఆ 18 మెట్లు అధిరోహించేదానికి అర్హత వస్తుంది. ఆ 18 మెట్లు ఎక్కేటప్పుడు కూడా అందరూ కూడా మనసులో ఆ 18 మెట్లకి నమస్కారం చేసుకొని, ఓ అష్టాదశ సోపాన దేవతలారా, నా దీక్షాకాలంలో నేనేమైనా తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేసుంటే నా తప్పులన్నీ కూడా క్షమించి అయ్యప్ప స్వామి యొక్క దివ్య దర్శనాన్ని నాకు అనుగ్రహించండి అని చెప్పి వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. ఏదో బర్రమని 18 మెట్లు ఎక్కిపోవడం కాదు.
మన మనసులో మనకు తెలుసు కదా 18 మెట్లు అంటే 18 దేవతలని, వాళ్ళ మీద మనం కాలు మోపుతున్నాం కదా. కాలు మోపేటప్పుడు మన మనసులో మనం చెప్పుకోవాలి ఏమని, సోపాన దేవతలారా మిమ్మల్ని అధిరోహించి కదా మనం అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళాలి, అందువల్ల అయ్యప్ప దర్శన భాగ్యాన్ని నాకు కల్పించండి అని చెప్పి మన మనసులో మనం నమస్కారం చేసుకొని ఆ 18 మెట్లన్నీ కూడా ఎక్కి వెళ్ళాలి. ఆ విధంగా ఈ పక్క కడప్ప స్వామి కరుప్పు స్వామి ఉంటారు. ఈ కడుత్తు స్వామి కరుప్పు స్వామి అనేవాళ్ళు వీళ్ళు మండలకాలం పూర్తి చేసి వచ్చారా, మండలకాలం పూర్తి చేయకుండా వచ్చారా, కొంతమంది ఇరుముడి లేకుండా ఉత్త సంచి నెత్తి మీద పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ పోలీసులను అయితే మనం మోసం చేయొచ్చు కానీ భగవంతుని మోసం చేయలేం కదా. అక్కడ మనం మోసగించేది పోలీసులు కాదు, భగవంతుని. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఎవరైనా సరే మండలకాలం పూర్తి కాని వాళ్ళు లక్షణంగా సివిల్గా వెళ్ళి అయ్యప్పని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు తిరుపతికి వెళ్ళే వాళ్ళందరూ కూడా మాలేసుకొని పోవట్లేదు. గోవిందమాలతో వెళ్ళేవాళ్ళు 1% కూడా ఉండదు. విజయవాడకి వెళ్ళే వాళ్ళందరూ కూడా భవానీ మాల వేసుకొని వెళ్ళాలి. శ్రీశైలం వెళ్ళే వాళ్ళందరూ కూడా శివమాల వేసుకొని వెళ్ళట్లేదు. మనం సివిల్గా వెళ్ళినా సరే ఆ భగవంతుని మనం చూసినట్లయితే ఆ యొక్క అనుగ్రహం చేత మనకు ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆయన్ని దర్శించడం వల్ల మనకు ఆ భగవంతు అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అట్లా అయ్యప్ప స్వామిని చూడాలని ఆపేక్ష ఉండేవాళ్ళు మండలకాలం పూర్తి కాదనుకుంటే హాయిగా సివిల్గా వెళ్ళండి. సివిల్గా వెళ్ళి 18 మెట్లు ఎక్కకుండా పక్కదారిన వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోండి. దానివల్ల మంచి ఫలితం కలుగుతుంది. అయితే ఒకవేళ అంటే మామూలుగా అయితే ఇది నాకు చెప్పడం ఇష్టం ఉండదు, కానీ ఎందుకు చెప్తున్నానయ్యా అంటే ఈ విధంగా చెప్పకపోతే అందరూ 18 మెట్లు ఎక్కేదానికే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరికైనా మండలకాలం పూర్తి కాక ఒక 2 రోజులు తక్కువై ఏ బ్యాచ్ లేక ఇంకా మరలా వెళ్ళడానికి కుదరని పక్షంలో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇరుముడు కట్టుకోండి. ఇరుముడు కట్టుకొని లక్ష్యంగా శబరిమలకి వెళ్ళండి. కానీ 18 మెట్లు మాత్రం ఎక్కబాకండి. మండలం పూర్తి కాని వాళ్ళు ఎవరు బ్యాచ్ లేదనుకోండి, నాకు ఎవరు తోడు లేరు అనుకున్నారు, లక్ష్యంగా ఇరుముడు కట్టుకొని శబరిమలకి వెళ్ళండి. 18 మెట్లు ఎక్కకుండా పక్కదారిని వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదో ఒక 30 రోజులు 20 రోజులు ఉన్నారనుకోండి. ఈ 20 రోజులు 30 రోజులు రోజు అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఆయనకి సేవ చేసుకున్నారు కాబట్టి ఆ సేవ చేసిన భాగ్యం వస్తుంది. ఇరుముడు కట్టుకొని ఆయనకి నెయ్యి అభిషేకం, మన ఇరుముడిలోనే అభిషేకం చేస్తున్నాం కాబట్టి నెయ్యి అభిషేకం చేసిన ఫలితం వస్తుంది. ఆయన దర్శనం చేసుకున్నాం కాబట్టి ఆ దర్శనం చేసిన ఫలితం వస్తుంది. ఎప్పుడు మనం మండలకాలం పూర్తి కాకపోయినా సరే పక్కగా వెళితే, పక్కన దారిని వెళితే ఫలితం వస్తుంది. ఇది కూడా ఎవరికి మండలకాలం పూర్తి చేయలేనటువంటి పక్షంలో ఎవరికైనా ఉంటే, ఎవరు తోడు లేరు నాకు భాష తెలియదు అనుకునే వాళ్ళకి మాత్రమే, అది కూడా పక్కదారిని వెళితే మాత్రం ఆ ఫలితం వస్తుంది తప్ప 18 మెట్లు ఎక్కితే మాత్రం ఖచ్చితంగా మనం స్వామి యొక్క అనుగ్రహాన్ని అయితే పొందలేం. ఆ విధంగా మనం అయ్యప్ప స్వామి దీక్ష చేసేటప్పుడు కూడా ఏకభుక్తం, భూశయనం, బ్రహ్మచర్యం ఈ 3 ప్రధానంగా పాటించాలి. మనం మామూలుగా అయితే ఏకభుక్తం తీసుకోవాలి. అంటే ఈరోజు మధ్యాహ్నం భోజనం చేస్తే మళ్ళీ రేపు మధ్యాహ్నమే, లేదా కార్తీక మాసంలో మనం ఈ దీక్ష చేస్తుంటాం కాబట్టి చాలామంది నక్తం ఉంటుంటారు. రాత్రిపూట చుక్కలు చూసి దీపారాధన చేసుకొని కార్తీక పురాణం చదువుకొని తింటుంటారు. అలాంటి వాళ్ళు ఏకభుక్తం అన్నారు తప్ప ఉదయ భుక్తం, మధ్యాహ్నం భుక్తం, రాత్రి భుక్తం అని చెప్పలేదు. అందువల్ల ఉదయం తినలేకపోయినా సరే రాత్రి భోజనం చేయొచ్చు, తప్పలేదు. ఒక రోజు భోజనం, ఉదయం కాకపోతే సాయంకాలమైనా ఒక పూట భోజనం చేయొచ్చు. అయితే ఈ ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఒక పూట భోజనం చేసుకొని ఉంటారు, కానీ అందరికీ అది సాధ్యపడదు. దేనివల్ల అంటే చాలామంది అనేక రకాల కాయ కష్టంతో బతుకుతుంటారు, అనేక రకాలైనటువంటి పనులు చేసుకుంటూ బతుకుతుంటారు. ఈ కూలి పనులు ఇవన్నీ చేసుకునే వాళ్ళు ఎంతో శ్రమ కూడుకున్నది. ఈ శ్రమతో కూడుకున్నది కాబట్టి వాళ్ళకి ఎంతో బలం కావాలి, శక్తి కావాలి, ఆహారం కావాలి. ఇలాంటి వాళ్ళకి ఒక పూట భోజనం చేస్తే మళ్ళీ ఇంక రేపు రాత్రి దాకో లేకపోతే రేపు మధ్యాహ్నం దాకో లేకపోతే కష్టం. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఒక్క పొద్దు ఉండొచ్చు, అంటే ఉపవాసం ఒక పూట తిండి మళ్ళీ రేపు ఉదయం దాకా, రేపు రాత్రి దాకా కానీ రేపు మధ్యాహ్నం కానీ ఏమి తినలేదంటే దాన్ని మనకు ఉపవాసం లెక్క వస్తుంది. రోజుకు ఒక పూట ఏంటంటే ఉపవాసం లెక్క వస్తుంది. అట్లా ఉపవాసం లేని వాళ్ళు ఒక్క పొద్దు ఉండొచ్చు, అంటే నిత్య ఉపవాసం కాకపోయినా నిత్య ఒక్క పొద్దుదారుడుగా ఉండొచ్చు. దానికి ఏ విధంగా ఉదయం పూట మాత్రమే మనం టిఫిన్ వదిలేస్తే చాలు, అది పెద్ద కష్టం కాదు. ఎవరికైనా ఎంత పని చేసే వాళ్ళకైనా ఉదయం పూట మాత్రం టిఫిన్ వదిలేసి ఏ పండు కానీ పాలు కానీ ఏమన్నా జ్యూసులు కానీ ఆహారంగా తీసుకొని మధ్యాహ్నం భోజనం చేయడం, రాత్రి ఆహారం తీసుకోవడం.
మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఆహారం తీసుకున్నాం అనుకోండి, ఎటువంటి పనైనా చేసుకోవచ్చు. ఎవరికి కూడా అది ఇబ్బంది కాదు, ఎవరికి కూడా కష్టమైంది కాదు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్ని రోజులు మాలేసుకున్నాం, ఏమున్నాం, ఏమి లే, ప్రతి పూట భోజనం చేస్తున్నాం, తింటున్నాం. ఈ విధంగా కాదు కదా. ఆయన దీక్షలో ఉన్నదానికి మనం కనీసం ఒక్క పొద్దైనా ఉన్నట్లయితే ఆ దీక్ష కొంతైనా న్యాయం చేసినట్లు అవుతుంది. అట్లా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా స్వామిని ఆరాధన చేసుకోవాలి. ఇంకొంతమంది అడుగుతున్నారు, స్వామి మా ఊర్లో గ్రామ భజన జరిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ మేము ఇంట్లో పూజ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చా, చేయొచ్చా, గ్రామ భజన జరిగిపోయింది కదా అని అడుగుతున్నారు. దానికి దీనికి సంబంధం లేదు. అసలు రోజు భజన చేయమని చెప్తున్నారు శాస్త్రం. రోజు అయ్యప్ప స్వామిని భజన చేసుకోవాలి, రోజు భజన చేసుకొని భోజనం చేయాలి. ఎవరైనా అతిథులు వస్తే లక్షణంగా వాళ్ళకి పెట్టి తర్వాత మనం ఆహారాన్ని తీసుకోవాలి. అంతేగాని మా ఊళ్ళో గ్రామ భజన అయిపోయింది, అందువల్ల మా ఇంట్లో భజన చేసేది లేదు, మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టేది లేదు అనం కదా. అందువల్ల మన గ్రామంలో గ్రామ భజనలు జరిగినా సరే అందరం ఉన్నప్పుడు గ్రామ భజన చేసుకుంటారు. జ్యోతికి పోయే వాళ్ళు లేటుగా వేసుకుంటారు, ఈ మండల పూజకు వాళ్ళు తొందరగా వేసుకుంటారు. అందరం కలిసి ఉన్నాం కదా అని చెప్పి అందరూ కలిసి ఉండే టైంలో భజన పెట్టుకున్నారనుకోండి, కొరవాళ్ళు ఇంకా 40 రోజులు 30 రోజులు దీక్ష ఉండేవాళ్ళు వాళ్ళకి వీలైనప్పుడు ఎప్పుడైనా భజన కార్యక్రమాలు చేసుకోవచ్చు. తర్వాత స్త్రీలు శబరిమలకు వెళ్ళడానికి 60 సంవత్సరాలు పైబడి ఉండాలి, లేదా 10 సంవత్సరాల లోపల పిల్లలైనా సరే శబరిమలకు వెళ్ళచ్చు. 10 సంవత్సరాలు దాటితే శబరిమలకు వెళ్ళేదానికి అర్హత ఉండదు. 50 సంవత్సరాల లోపల అంటే 60 సంవత్సరాల దాకా శబరిమలకు వెళ్ళేదానికి అర్హత ఉండదు. ఈ ఆడవాళ్ళందరూ కూడా ఈ మాధ్యమాల ద్వారా తెలుసుకొని చాలామంది మేము కూడా శబరిమలకు వెళ్తాం, మేము కూడా శబరిమలకు వెళ్ళాలి, మాకు హైకోర్టు తీర్పిచ్చింది కదా అంటున్నారు. హైకోర్టు ఎన్ని తీర్పులని ఇవ్వచ్చు, కానీ మనం మానవుడిగా పుట్టిన తర్వాత మనకు మంచి చెడలు, తర్వాత దేవస్థానం యొక్క పవిత్రత, అక్కడ నియమాలు, నిబద్ధత ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి మనం అయ్యప్ప భక్తులుగా శబరిమలకు వెళ్లకుండా ఉండడం ఆడవాళ్ళు అనేది చాలా మంచిది. మీ లక్షణంగా ఇంట్లో మగవాళ్ళకి అన్నీ ఏర్పాటు చేస్తున్నారు, అన్నీ సేవలు చేస్తున్నారు. కాబట్టి దాంట్లో సగభాగం ఎలాగో ఆడవాళ్ళకి వచ్చేస్తుంది. అయ్యప్పని దర్శనం చేసుకోవాలంటే కేవలం శబరిమలకే వెళ్ళనక్కర్లేదు. ఎన్నో చోట్ల అయ్యప్ప స్వామి యొక్క క్షేత్రాలు ఉన్నాయి, కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి. అందరు శివుడివి, విష్ణువి, అమ్మవారి అన్ని వేల కోట్ల దేవాలయాలు ఉండగా ఆ శబరిమలనే టార్గెట్ చేసుకుంటూ మేము ఎందుకు వెళ్ళకూడదు, మేము వెళ్ళాలనుకోవడం మాత్రం చాలా చాలా తప్పు. పోయినసారి నన్ను ఒకరు అడిగారు, స్వామి హైకోర్టు నిర్ణయం ఇచ్చింది కదా, హైకోర్టు అంటే ధర్మాసనం కదా, అది చెప్పింది కాబట్టి ఆడవాళ్ళు శబరిమలకి వెళ్తే తప్పేంటి అని అడిగారు. అయితే మనకు విచక్షణ జ్ఞానం అనేది ఒకటి ఉన్నది, భగవంతుడు మనకి ఇచ్చున్నాడు. దాన్ని బట్టి మనం అయ్యప్ప భక్తులుగా అక్కడ పవిత్రత అనేది చెడిపోకుండా మనం చూడాల్సిన బాధ్యత మంది. హైకోర్టు చెప్పచ్చు, హైకోర్టు చెప్పినంత మాత్రాన మనం అయ్యప్ప భక్తులుగా దాని యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆడవాళ్ళు ఎవరు కూడా దయచేసి శబరిమలకు వెళ్ళాలనేటటువంటి ఆ యొక్క ఆలోచన మాత్రం మానుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఇక అయ్యప్ప దీక్షలో అందరూ కూడా నియమనిష్టలతో ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ఉదయాన్నే లేయడం, స్నానపానాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం, తర్వాత అయ్యప్ప ఆరాధన చేసుకోవడం, తర్వాత మనకు ఉండేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని తర్వాత మన యొక్క దీక్షాకాలంలో ఎక్కడైనా భజనలు ఉంటే ఆ భజనలకంతా వెళుతూ స్వామిని ఆరాధన చేసుకుంటూ దీక్ష అంతా పూర్తయిన తర్వాత శబరిమలకి వెళ్ళాలి. అయితే ఇక్కడ చాలామందికి ఇంకో సందేహం కూడా వస్తున్నది, స్వామి మండలకాలం అంటే 41 రోజా 48 రోజులు అనేది. శబరిమలకు వెళ్ళాలంటే మనం 41 రోజే ఉండాలి. మండలకాలం అంటే 41 రోజే. ఎందువల్ల అంటే మనకు శబరిమలలో మండల పూజలు జరుగుతుంటాయి. నవంబర్ 16వ తారీఖు దేవస్థానం తీసి నవంబరు 16 నుంచి డిసెంబర్ 27వ తారీఖు దేవస్థానం మూసేస్తారు. ఈ 41 రోజులు మనకు మండల పూజలు జరుగుతుంటాయి. అక్కడ శబరిమలలో ఉండేటువంటి అయ్యవార్లకి వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ సాంప్రదాయం ఏమిటి. ఆ 18 మెట్లు అనేవి 18 దేవతలు కాబట్టి ఆ 18 మెట్లు ఎక్కాలంటే ఎంతకాలం దీక్ష ఉండాలని, ఏ డాక్టర్కి ఏ మందు వేయాలని తెలిసినట్లుగా అక్కడ వాళ్ళకి తెలుసు కదా 18 మెట్లు ఎక్కాలంటే ఎన్ని రోజులు మన దీక్ష ఉండాలని. అట్లా అక్కడ మండల పూజలు ఎన్ని రోజులు జరుగుతాయి శబరిమలలో? 41 రోజులు జరుగుతాయి, నవంబర్ 16 నుంచి డిసెంబరు 26 దాకా. అందువల్ల శబరిమలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా మండల కాలం అంటే 41 రోజులే, 48 కాదు.
అయితే అధికస్య అధికం ఫలం అని చెప్పి నువ్వు 48 రోజులు కాదు కదా, 2 నెలలు ఉండొచ్చు, 108 రోజులు ఉండొచ్చు, అది మన ఇష్టం. ఎన్ని రోజులైనా ఎక్కువగా ఉండొచ్చు. మనకిక్కడ ఈ ప్రతిష్టా కల్పాల్లో వచ్చేటికి ప్రతిష్టలు చేసేటప్పుడు మాత్రం 48 రోజులు మండల పూజలు చేస్తుంటాం. వీటికి అన్నిటి కూడా ఈ ప్రతిష్టలు వీటికి మాత్రం 48 రోజులు ఉంటుంది. వీటికి 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, ఈ మూడింటి కలయికగా 48 రోజులు వచ్చిందని చెప్పి మనం దేవస్థానాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మండల కుంభాభిషేకం చేసేటప్పుడు మాత్రం 48 రోజులు చేస్తుంటాం. కానీ శబరిమలకు వెళ్ళేదానికి మాత్రం 41 రోజు మండల దీక్ష పూర్తి చేసిన తర్వాత ఇరుముడి కట్టుకోవాలి. శబరిమలకు వెళ్ళేటప్పటికి 41 రోజు ఉండడం కాదు, ఇరుముడు కట్టుకునేటప్పటికి 41 రోజు ఉండడం కాదు. 41 రోజులు దీక్ష పూర్తి చేసిన తర్వాత మనం ఇరుముడి కట్టుకొని శబరిమలకు వెళ్ళాలి. శబరిమలకు వెళ్ళిన తర్వాత మళ్ళా మనం ఇంటికి తిరిగి వచ్చేదాకా ఎక్కడా కూడా మాల విసర్జన చేయకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇంటి దగ్గర టెంకాయ కొట్టేసి మాల విసర్జన చేయాలి. మాల విసర్జన చేసిన తర్వాత మనం శబరిమల నుంచి వస్తూ ఆయన అభిషేకం యొక్క నేతిని కొద్దిగా తీసుకొని వస్తాం. అక్కడి నుంచి కొద్దిగా బియ్యాన్ని తీసుకొని వస్తాం. ఆ బియ్యం కొద్దిగానే ఉంటాయి కాబట్టి ఆ బియ్యంలో మన ఇంట్లో బియ్యాన్ని కలుపుకొని పొంగల్ చేసేయాలి. పొంగల్ చేసేసిన తర్వాత ఈ శబరిమల నుంచి తెచ్చిన నేతిని మాత్రం దాంట్లో వెంటనే కలపకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ పొంగల్ చేయంగానే ఆ పొయ్యి మీద ఉన్నప్పుడే శబరిమల నుంచి తెచ్చిన అయ్యప్ప స్వామి అభిషేకం చేసి నెయ్యి వేసేయడం, లేదా దాన్ని తీసుకొని వచ్చి అయ్యప్ప స్వామి పటం ముందు పెట్టినప్పుడు అప్పుడు పైన ఆ నేతిని వేసేయడం చేస్తుంటారు. అలా చేయకూడదు. ఎందుకోసమయ్యా అంటే మనం పొంగల్ దేనికోసం చేస్తున్నాం? మనం దీక్ష విరమించే సమయంలో ఆయనకి ఆరగింపు కోసంగా చేస్తున్నాం. అయ్యా ఈ పొంగలి నువ్వు ఆరగించిన ఆయన నువ్వు తిను స్వామి అని చెప్పి పొంగలి చేస్తున్నాం. ఆయన తినేదానికోసంగా పొంగలి చేస్తూ ఆయనకి అభిషేకం చేసిన నెయ్యి దాంట్లో కలిపితే భగవంతుడు ఎలా తీసుకుంటాడు? ఇప్పుడు మనం తాగబోయేటటువంటి దాంట్లో మనం స్నానం చేసి నీళ్ళు దాంట్లో పోసేస్తే మనం ఏదో టెంకాయ నీళ్ళు జ్యూస్లో తాగబోతున్నాం అనుకోండి. మనం తాగబోయే ఆ టెంకాయ నీళ్ళలో లేదా ఆ జ్యూస్లో ఎవరైనా మనం అక్కడ స్నానం చేసి నీళ్ళు దాంట్లో పోసారనుకోండి, మనం ఏం చేస్తాం? అరే బుద్ధి ఉందంటారా, తాగే దాంట్లో ఈ స్నానం చేసి నీళ్ళు పోస్తావా అంటాం. అట్లాగా స్వామికి తినేదానికోసంగా చేసే పొంగట్లో ఆయనకి పైన పోసిన అభిషేకం చేసి నెయ్యి వేస్తే ఎట్లా? అది నైవేద్యానికి పనికిరాదు కదా. అందువల్ల శబరిమల తెచ్చి నేతిని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మన ఇంట్లో శుచిగా ఉండే నెయ్యి వేసి స్వామికి నైవేద్యం పెట్టుకోవాలి. నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టేయడం, నైవేద్యం పెట్టేయడం, హారతి ఇచ్చేసుకోవాలి. హారతి అయిపోయిన తర్వాత స్వామివారికి నివేదన కార్యక్రమం అంతా పూర్తయిపోయినట్టే. హారతి ఇచ్చేసామంటే ఆయనకి పొంగలి నివేదన అయిపోయింది. అప్పుడు ఆ నేతిని తీసుకొని వచ్చి ఆ పొంగట్లో కలపాలి. అంటే పొంగట్లో కలుపుతామంటే అందరూ ఏం చేస్తాం, ముందుగా కలిపేస్తుంటారు. ఎప్పుడు స్వామికి నివేదన పూర్తి అయిపోయిన తర్వాత, హారతి ఇచ్చి అయిపోయిన తర్వాత అప్పుడు ఆ నేతిని తీసుకొని వచ్చి దాంట్లో కలిపితే ఆయనకి మహానైవేద్యం పెట్టిన మహానైవేద్యం, పొంగలి ప్రసాదం, అభిషేకం చేసిన ఈ నేతి ప్రసాదం, ఇవి రెండు కూడా కలుస్తాయి. కాబట్టి మహాప్రసాదంగా మనం తీసుకోవచ్చు. 10 మందికి ఆ ప్రసాదాన్ని మనం అందించవచ్చు. ఈ విధంగా ఈ అయ్యప్ప స్వామి దీక్షా విరమణ సమయంలో కూడా మనం పొంగల్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా నియమనిష్టలతో చేసుకోవాలి. ఏది చేసినా కూడా భక్తి లేకపోతే మనం ఎంత చేసినా వ్యర్థమే. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా ప్రతి వారిలో కూడా దైవాన్ని చూస్తూ మనకు ఈ అయ్యప్ప దీక్షలో చూడండి, కులమత భేదాలే ఉండవు. ఎక్కడికి వెళ్ళినా సరే భజనలు అంటే అందరూ కూర్చుంటారు ఆనందంగా. అందరూ కూర్చొని ఆనందంగా ఎవరింటికి వెళ్ళైనా సరే మనకు పిలుపుల్లాగా వాళ్ళ ఇంటికి వచ్చి పిలవలేదే, వీళ్ళింటికి వచ్చి పిలవలేదు అనుకోరు. ఎక్కడ భజన జరుగుతున్నా సరే అందరూ కూడా వచ్చి ఆ భజనలో పాల్గొని ఆనందంగా స్వామిని సేవించుకుంటారు. కులమత భేదాలు లేవు, అందరూ ఒకటే, సర్వమత సమానత్వం అనేటువంటి భావన అయ్యప్ప స్వామి దీక్షాపురంలో బాగా మనకు తెలుస్తుంది. అయితే మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే, ఒక ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి పిల్లలు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నది. ఒకరికి 99 మార్కులు వస్తున్నాయి, ఒకరికి 98 వస్తున్నాయి, ఒకరికి 90 వస్తున్నాయి, ఒకరికి 60 వస్తున్నాయి, ఒకరికి 20 వస్తున్నాయి, ఒకరికి 0 వస్తున్నాయి. ఇలా అనేక రకాల మార్కులు అనేక మందికి వస్తున్నాయి. ఇప్పుడు 10 వచ్చేవాళ్ళు, 0, 5 వచ్చేవాళ్ళు పేపర్ బాగలేదు, ఇది బాగలేదు అనేది దానికి లేదు. ఎందువల్ల అంటే నీకు పేపర్ బాగలేకపోతే 99, 98 వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి 98, 99 వస్తున్నదంటే పేపర్ బాగానే ఉంది కదా. మనకు మార్కులు రావడం లేదంటే కారణం ఏమిటి? మనం బాగా చదవలేదు.
మనం బాగా చదవలేదు కాబట్టి మనం మార్కులు తెచ్చుకోలేకపోతున్నాం, మనం ఫెయిల్ అవుతున్నాం. కానీ పేపర్ బాగలేదు అనేదానికి ఛాన్స్ లేదు అక్కడ. నువ్వు పేపర్ బాగలేదానికి అనేదానికి అసలు అవకాశమే లేదు. అట్లాగే మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోతున్నామంటే మన భక్తిలో లోపం ఉంటుందే తప్ప భగవంతుడు లోపం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన భక్తిలో లోపం ఉంటుందే తప్ప భగవంతుడు లోపం ఉండదు. అందువల్ల మన భక్తిని ఇంకా పెంచుకోవాలి. మనం భగవంతుడు అనుగ్రహం పొందాలంటే మనకేం కావాలి? భక్తి పెరగాలి. ఇప్పుడు వానాకాలం వచ్చామనుకోండి, వేడిగా ఏమైనా ఇస్తే బాగుంటుంది అనుకుంటాం ఎవరైనా ఇంటికి వెళ్తే. ఎండాకాలం పోయినాం అనుకోండి, చల్లగా ఏమైనా ఇస్తే బాగుంటుంది అనుకుంటాం. అంటే వాతావరణాన్ని బట్టి మన కోరికలు మారిపోతూ ఉంటాయి. అదే మనకేమన్నా స్వీట్ ఇష్టం అనుకోండి, ఒక లడ్డు చూస్తే అబ్బా భలే బాగుంది తిందామనిపిస్తుంది. ఒక లడ్డు తింటాం, 2 లడ్లు తింటాం, 3 లడ్లు తింటాం, 4 లడ్డు వద్దనిపిస్తుంది. అట్లా వరుస ఒక 4 రోజులు కాదు కదా, ఒక వారం రోజు లడ్లు తిన్నాం అనుకోండి, అసలు లడ్డే వద్దనిపిస్తుంది. కానీ భక్తి అనేది అలా కాదు. నువ్వు ఎంతగా భక్తిని పెంచుకుంటుంటే అంతగా భక్తి పెరుగుతూ ఉంటుంది, అంతగా భక్తిలో రమించిపోతుంటావు, అంతగా ఆనందాన్ని పొందుతుంటావు. నీలో నువ్వు అంతగా స్వామిలో కలిసిపోయే దానికోసంగా అంతగా 24 గంటలు తెలియకుండానే నీలో నువ్వు ఆయన నామాన్ని స్మరణ చేసుకుంటుంటావు. అందుకే చూడండి, ఎంతోమంది వాగ్దేయకారులు కానీ భక్తులు కానీ అందరూ కూడా వాళ్ళ యొక్క భక్తి చేత స్వామిలో ఐక్యమైపోయినారు, స్వామిని దర్శనం చేసుకున్నారు. అది ఒకరు కాదు, అనేక దేవతామూర్తుల్ని, ఏ దేవత కావచ్చు, అనేక దేవతామూర్తుల్ని అనేక విధాలుగా అనేక మంది అర్చించి వాళ్ళ భక్తి శ్రద్ధల చేత స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారంటే దానికి కారణం ఏంటంటే భక్తి. మనకు భక్తి లేకుండా ఆడంబరంగా ఎంత చేసినా అది మనకు ఫలితాన్ని ఇవ్వదు. మనకు కావాల్సింది భక్తి. చూసాం కదా, మనం తులాభారంలో శ్రీకృష్ణ భగవానుడు ఎంత బంగారం పెట్టినా తూగలేదు, ఒక తులసి దళానికి ఆయన తూగిపోయాడు. అంటే భక్తి అనేది అంత గొప్పదనమాట. మనం భక్తిగా ఏదైతే భగవంతుడికి సమర్పిస్తామో దాన్ని ఆయన ఎప్పుడు కూడా ఆనందంగా స్వీకరిస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా దీక్షాకాలంలో మనకు అయ్యప్ప స్వామి ఇచ్చినప్పుడు గొప్ప వరంగా భావించాలి. అందరూ కూడా దీక్ష వేసుకోలేకపోతున్నారు కదా, మనం ఈ విధంగా దీక్ష వేసుకోగలుగుతున్నాము అంటే ఆయన అనుగ్రహం మనకున్నది. ఆయన అనుగ్రహాన్ని మనకు ఉన్నది కాబట్టి, ఆయన అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. సద్వినియోగం చేసుకోవడం అంటే మనం తరిస్తూ 10 మందిని తరింపచేసే దానికోసంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా గురుస్వాములందరూ కూడా ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉండే సందేహాలు నివృత్తి చేస్తూ మనకుండేటువంటి చాదస్తాన్ని పక్క వాళ్ళ మీద నెట్టకుండా, పక్క వాళ్ళ మీద ఇందాక చెప్పినట్లుగా నేను అనేక రకాలుగా వాళ్ళని కొట్టడం, తిట్టడం, అది పెట్టి ఇది తినాలంటాం. ఈ విధంగా కనీసం ఒక్కడిగా పోకూడదు, అమ్మవారిది ఆశిస్తుందంటాం. మనమేం పెద్ద తప్పు చేయడం లేదు, మనమేం పెద్ద సుందరాంగులం కాదు. ఆ యొక్క మాలికాపురం అమ్మొచ్చి మనల్ని ఆశించడానికి, మనందరం కూడా ఆమె బిడ్డలమే. మాలికాపురత్తమ్మ మనం ఒక్కరిగా పోతే ఆమె మనం ఆశించేదేం లేదు. అయ్యో కనీసం ఒక్కరిగా తిరగకూడదు అనేది లేదు. అనేక రకాల అనేక రకాల పనులు చేసుకుంటుంటారు. కొంతమంది డ్రైవర్లు ఉంటారు, కొంతమంది పొలాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. 24 గంటలు అర్ధరాత్రులు తిరుగుతుంటారు. మనకి ఎవరు తోడు వచ్చేవాళ్ళు ఎవరు? అయ్యప్పని మనం ధరించున్నాం. అయ్యప్ప స్వామి మన ఎందు ఉన్నాడు. మన ఎందు స్వామి ఉంటే మనం భయపడేమిటి? ఎప్పుడు కూడా మనసా వాచా కర్మణ మనకు ఆయన ఎప్పుడు అండగా ఉంటుంటాడు. కొంతమంది అంటుంటారు హరిరాసనం పాడేసాం కదా స్వామి నిద్రపోయినాడు ఏమనుకుంటారు. మనం ఆయన సేవ చేసుకుంటున్నాం కానీ మనం హరిరాసనం పాడేస్తే స్వామి నిద్రపోవడం ఏమిటి? మనం ఆయన్ని ఆ విధంగా సేవించుకుంటున్నాయా, ఈ విధంగా ఆవాహన చేసి అభిషేకాలు ఇవన్నీ చేసిన తర్వాత నాయన కాసేపు విశ్రాంతి తీసుకోయా, సేద తీర్చుకోయా అంటున్నాం. కానీ మనం ఏదో హరిరాసనం పడంగానే ఆయన నిద్రపోయేవాడు కాదు. లేదు ఈరోజు ఆదివారం, ఈరోజు సెలవు కాబట్టి నేను కాపాడననేవాడు కాదు. మనం సర్వావస్థల యందు, సర్వకాలాల యందు ఎప్పుడు ఏ ఆపద కలిగినా, ఇప్పుడు భజనకు వచ్చాము, హరిరాసనం పాడేశారు, అయిపోయింది, పోతున్నాము, దారిలో పడ్డాము, మనం కాపాడాల్సింది ఎవరు? ఆయనే కదా. స్వామి ఏ శరణం చెప్పంటే మనం కాపాడతాడు. అట్లా నిరంతరం కూడా మనం కాపాడి రక్షిస్తున్నాడు కాబట్టి ఇన్ని వేల కోట్ల మంది శబరిమలకు వెళ్తున్నారు. ఒకరు ఇద్దరు వెళ్ళేది కాదు కదా. ఇంత వేల కోట్ల మంది శబరిమలకు వెళ్తున్నారే అంటే కారణం ఆయన సర్వకాల సర్వావస్థల యందు మనం అందరినీ కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఆ భూతనాథుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతున్నాడు. ఈ విధంగా అయ్యప్ప స్వామి 108 రకాలైన దేవస్థానాలు ఇందాక చెప్పుకున్నాం. 18 దివ్యమైనటువంటి క్షేత్రాలు కూడా మనకు తిరుపతి దగ్గరలో ఉన్నాయి. 18 అవతారాలన్నీ కూడా అక్కడ దేవస్థానాలు ఏర్పాటు చేస్తున్నారు. అట్లా మనం ఈ తీర్థయాత్ర చేస్తూ మనం తరించడం అనేది చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం అనేక రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఈటింగ్ బ్రెయిన్ నమీబియా అనేది ఒక క్రిమి ఏర్పడి ఉన్నది.
బ్రెయిన్ ఈటింగ్ నమీబియా అనుకుంటా. అది బ్రెయిన్ ఈటింగ్ నమీబియా అంటే అది బ్రెయిన్ని తినేస్తుందట. అది బ్రెయిన్ మీద ప్రభావం చూపిస్తున్నది కాబట్టి అదంతా కూడా ముక్కు ద్వారానే లోపలికి వెళ్తున్నదట. మనకు డాక్టర్లు వీళ్ళు చెప్పడం ద్వారా ఏం తెలుస్తున్నది, అది ముక్కు ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నది కాబట్టి, అది నీటి ప్రవాహంలో అలాంటి చోట్ల ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది పంపానా తీరంలో ఉన్నది, పంబలో ఉన్నదని చెప్పట్లేదు. కానీ నీటి ప్రవాహంలో ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చాలా పెద్ద సంఖ్యలో అయ్యప్పలు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ముక్కులోకి ఆ నీళ్ళు వెళ్లకుండా జాగ్రత్తగా ఇట్లా అడ్డా పెట్టుకొని లేదా గట్టిగా ఇట్లా ముక్కు మూసుకొని 3 సార్లు మునకలేసి ఎక్కువసేపు ఈతలు కొట్టడం. దాంట్లో ఏదో ప్రవాహం బాగుంది కదా, అక్కడే మురికి ఉండదు, బాగుంది, రాళ్ళు ఉన్నాయి, బాగా తేటంగా ఉన్నాయి, కాసేపు ఈతలు కొడదాం, కాసేపు మునగదామనేది లేకుండా అక్కడ పంబలో స్నానం చేసి మన పాపాలన్నీ కూడా మనం ప్రక్షాళన చేసుకోవాలి. కాబట్టి పవిత్రంగా పోయినా 3 మునకలేసి జాగ్రత్తగా మనం యాత్ర పూర్తి చేసుకొని మన ఇంటికి చేరడం అనేది మనకు, మన కుటుంబానికి అందరూ కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఆ శ్రేయోదాయకంగా ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా మన డాక్టర్లు పెద్దలు చెప్పినట్లుగానే మనం వ్యవహరించాలి. మనం మూర్ఖంగా ఏదోదో చేసుకోకుండా అక్కడ ఈ విధమైనటువంటి నమీబియా ఉన్నది కాబట్టి దాన్ని తగినట్టుగా మనం శుచైన ప్రదేశంలో ఆహారాన్ని తీసుకుంటూ చేతులు కాళ్ళన్నీ కూడా కడుక్కుంటూ శుభ్రంగా అక్కడ వేడి కలిగినటువంటి మెడికేటర్ వాటర్ ఇస్తుంటారు, ఆ వాటర్ని తీసుకుంటూ మనం తగు జాగ్రత్తలు తీసుకొని అయ్యప్ప స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ తెలియజేస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ కూడా అయ్యప్ప స్వామి దివ్య అనుగ్రహం కలుగుగాక.